ప్యాట్రన్, ప్రమాణము, మాదిరి. అమ్మ జోడించింది, కూతురు జోడించింది. ప్రతి విషయంలో నీ పిల్లలకు నువ్వు మాదిరిగా బ్రతకాలి. మాటలో, ప్రవర్తనలో, క్రియలో, నడకలో, ప్రతి విషయంలో. అయ్యా, ప్రతి విషయంలో నేను చాలాసార్లు చెప్తాను, నీ పిల్లలు నువ్వు చెప్పిన మాట వింటారో లేదో నాకు తెలియదు, కానీ నీవు చేసేవి మాత్రం తప్పకుండా చేస్తారు. నీవు చెప్పింది చేయరేమో నాకు తెలియదు, నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు నడవరేమో నాకు తెలియదు, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, నువ్వు చెప్పింది చేయకపోయినా నీవు చేసేవి నీ పిల్లలు చూస్తారు. నీవు చేసేవి నీ పిల్లలు చూస్తారు. నీవు చేసేవి చూసి నీవు ఎలా చేసావో నీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. బైబిల్లో యేస్కేలు గ్రంథంలో ఒక స్థలంలో రాసింది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనండి. ఏమంత నీరసంగా చెప్పారండి? ఇంటికాడ వండబోతున్న ఆహారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. సరే వినండి, పెద్దగా చెప్పండి. తల్లి ఎట్టిదో, తల్లి ప్రార్థనా పరురాలు, బిడ్డ ప్రార్థనా పరురాలు అవుతుంది. తల్లి సాత్వికురాలు, బిడ్డ సాత్వికురాలు అవుతుంది. తల్లి గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క. కూతురు సూర్యకాంతానికి అమ్మమ్మ కాకపోతే నన్ను అడగండి. తండ్రి సాత్వికుడు, బిడ్డలు సాత్వికులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఎగైన్ అయ్యా నాకు తెలిసి నేను మంచిగా ఉన్నానయ్యా, మరి వాడెందుకు క్రూరుడయ్యాడు? ఆ అమ్మ ఎందుకు నన్ను సాధించేదయింది? భయపడకండి. నీ మీద ఉన్న ఆత్మ, నీలో ఉన్న భక్తి ఏ రోజుకైనా నీ పిల్లల మీద దేవుడు తప్పకుండా కుమ్మరింపజేస్తాడు. నీ మీద ఉన్న ఆత్మ నీతో అంతరించిపోదు. నీ మీద ఉన్న ఆత్మ, నీ నోట ఉన్న దేవుని మాట నీ పిల్లల మీద కూడా దేవుడు కుమ్మరింపజేస్తాడు. బట్ తండ్రి ఎట్టివాడు, బిడ్డ అట్టివాడు. తల్లి ఎట్టిదో, బిడ్డ అట్టిదే. బైబిల్లో ఒక విచిత్రమైన మాట చెప్తాను. ఏలియా ప్రవక్త దగ్గరికి యెజబెలు కబురు పంపించింది. ఏమని కబురు పంపించిందో తెలుసా? ఇదిగో ఏలియా, రేపు ఈ వేళకి నీ మెడ మీద తలకాయ తీసేయకపోతే, రేపు ఈ వేళకి నేను చంపకపోతే యెహోవా నాకు ఎంత గొప్ప అపాయమైన కలుగు చేయును గాక. ఆమె అనకండి, నేను మీకు దండం పెడతాను. ఎవరిని పట్టుకొని? ఏమండి, ఏలియా పాస్టర్ గారు మంచి పాస్టర్ గారా, చెడ్డ పాస్టర్ గారా? మంచి పాస్టర్ గారా, చాలా మంచి పాస్టర్ గారా? చాలా మంచి పాస్టర్ గారా, చాలా 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 మంచి పాస్టర్ గారా? ఏమండి, వినండి, చాలా చాలా మంచి పాస్టర్ గారు. ఇలాంటి మంచి పాస్టర్ గారిని పట్టుకుని యెజబెలు అంది. ఇలాంటి మంచి సేవకుని పట్టుకొని యెజబెలు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? రేపు ఈ వేళకు నిన్ను చంపకపోతే యెహోవా నాకు ఎంత గొప్ప అపాయమైన కలుగు చేయును గాక. సేవకుల్ని ప్రేమించడం ఈ తల్లికి రాలా. ఈ యెజబెలు కడుపున పుట్టిన కొడుకు ఏలియా పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఏలియా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఎలీషాకి ఏమని కబురు పంపించాడో తెలుసా? యెజబెలు కొడుకు ఏమని కబురు పంపించాడో తెలుసా? ఇదిగో ఎలీషా, రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే, నీ మెడకాయ మీద తలకాయ తీసేయకపోతే యెహోవా నాకు ఎంతటి అపాయమైన కలుగు చేయును గాక. నేను ఒకరోజు వెళ్ళి ఆ రాజుని అడిగా. ఎక్కడ కలిసాడని నన్ను అడగొద్దు. ఎక్కడ కలిసాడంటే వాక్యం దగ్గర కలిశాడు. ఒరే, ఎలీషా ప్రవక్తను పట్టుకొని అంత మాట ఎట్లా అన్నావురా? అసలు నీకు నోరు ఎట్లా వచ్చిందిరా? అంత గొప్ప ప్రవక్తను పట్టుకొని ఆ మాట అంటానికి నీకు నోరు ఎట్లా వచ్చింది? ప్రవక్తను చంపుతానంటావా? చంపకపోతే యెహోవా నాకు ఎంతైనా అపాయం కలుగు చేయను కాకంటావా అని అంటే, ఆ అబ్బాయి నాతో, ఆ రాజు నాతో ఏమన్నాడు తెలుసా? ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి. ఆ తర్వాత అర్థమైంది, నీ నోట ఉన్న మాటలు నీ పిల్లల నోట పెడతానని దేవుడు అన్నాడు కదా. ఈ మాట కొత్తగా నాకు పుట్టుకొచ్చింది కాదు, మా అమ్మ నోట్లో పుట్టింది.
ఈ మాట కొత్తగా నాకు పుట్టింది కాదు, మా అమ్మ నోట్లో పుట్టిన తెగులిదే. అంటే నీ దోషం ఏమీ లేదా? ఏమండి, మోషే అంత కోపిష్టోడు ఎందుకు అయ్యాడు? పెట్టమని గుద్ది చంపేశాడు, అంత కోపిష్టోడు ఎందుకు అయ్యాడు? అది మోషే తప్పు కాదండి. మోషే పూర్వీకులు ఎవరు? లేవీయులు. లేవీయులు షెకెం పట్టణంలోకి వెళ్ళి మహాకోపంతో వేండ్రంతో షెకెములో ఉన్న మగవాళ్ళు అందరం చంపారు కదా. వాళ్ళ అయ్యే కోపం మోషే మీదకి వచ్చింది. మోషే తప్పు ఏమీ లేదు. సరే మంచిదయ్యా, వాళ్ళకి తెలిసో తెలియకో షెకెం మీదకి వెళ్ళిపోయారు. ఎలీషా లాంటి గొప్ప సేవకుని ఎందుకన్నావు? ఇది నేను అన్న మాట కాదు, తల్లి ఎట్టిదో. నా చేతులు ఎత్తి దండం పెడతా, ఆ మాట నేను అనలేను. ఇంకా తెగజారి మీ కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడతా. సంఘాన్ని మీరు ప్రేమిస్తూ, సంఘాన్ని ప్రేమించడం మీ పిల్లలకు నేర్పండి. దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించడం మీ పిల్లలకు నేర్పండి. ప్రతిష్ఠించబడిన సేవకుల విలువ తెలుసుకొని సేవకులను మీరు ప్రేమిస్తూ ఆ సేవకులను ప్రేమించడం మీ పిల్లలకు నేర్పండి. పిల్లలు గమనిస్తారు, పిల్లలు గమనిస్తారు, పిల్లలు గమనిస్తారు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదో అని రాసింది కదా. నా ప్రభు పిల్లరా, మనందరికీ తండ్రి, మనలను కన్న తండ్రి, సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఒక తండ్రిగా ఈ భూలోకంలో బ్రతికి మాదిరి ఉంచిపోయాడు. ఉంచిపోయాడట? ఎందుకు? ప్యాట్రన్, మాదిరి. ఎందుకు మాదిరి ఉంచిపోయాడో తెలుసా? ఇదిగో మీ తండ్రి ఎలా బ్రతికినా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా మా తండ్రి మంచివాడు కాదండి, ఈ గుణాలు మా తండ్రిలో ఉంటే ఎంత బాగుండో కదా, మా అమ్మ ఈ గుణాల్లో పావుగోడు లేవండి, మార్కులు ఏమంటే మైనస్ మార్కులు వేయాల్సి వచ్చిందండి, మరి మా అమ్మ మంచిది కాదుగా, మా నాన్న మంచివాడు కాదుగా, అందుకే నా బ్రతికి ఇట్లా అయిపోయింది. మీలో ఎవరైనా అనుకుంటున్నారా? నీ తండ్రి ఎట్టివాడైనా పరలోకపు తండ్రి మనకు అన్ని విషయాలలో మాదిరి మాదిరి మాదిరి. నిన్ను పుట్టించిన దేవుడు నీకు మాదిరి, నీ సృష్టికర్త నీకు మాదిరి, నీ జన్మకు ఏ దేవుడు కారకుడో ఆ దేవుడు నీకు మాదిరి. కూర్చున్న లేచిన ప్రతిరోజు అడుగు, యేసయ్యా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, బ్రతికిన కొద్ది రోజులు నీలాగా నేను బ్రతకాలి, నీలాగా నేను బ్రతకాలి. నా ప్రవర్తనలో నువ్వు కనపడాలి యేసయ్యా, నా మాటలో నువ్వు కనపడాలి యేసయ్యా, నిన్ను పోలి బ్రతికే జీవితం నాకు దయచేయని నువ్వు మాదిరిగా బ్రతుకుతూ రాబో తరాలకు నీ అడుగుజాడలు వెంబడించదగిన అడుగుజాడలుగా దేవుడు చేయును గాక. ఇలాంటి బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా నువ్వు బ్రతికితే కట్టబడేది నీవు కాదు, ఓ గొప్ప వ్యవస్థ కట్టబడే కృప దేవుడు మన మీద కుమ్మరించును గాక.